హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళండి మంచిగా పూజ చేసుకున్నాను అనమాట. ఇవాళ చక్కగా ఇలా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని మురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపరివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనశోభితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిధ పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఇలా చక్కగా పూజ చేసుకున్నానండి. పిండి దీపాలు వెలిగించుకొని రేపు పౌర్ణం కదండి, చక్కగా ఇలా పూజ చేసుకుంటే మంచిదన్నమాట. ఇలా పూజ చేసుకొని అక్క పాడిన పాట పెట్టాను అన్నమాట. కొంచెం వాయిస్ బాగలేదండి, ఇంకా చెప్పడానికి కుదరలేదని చెప్పేసి ఇలా పంచహారతి ఇచ్చాను, పిండి దీపాలు వెలిగించుకున్నాను, కొబ్బరికాయ కొట్టాను. దీపాలన్నీ ఇలా వెలుగుతూ ఉన్నాయి. చక్కగా ఎంత బాగుందో చూశారు కదండి. పానకం వడపప్పు పెట్టాను అనమాట. పానకం వడపప్పు బెల్లం కలిపి పెడితే మంచిదన్నమాట. ఇలా పెట్టానండి. ఇలా పంచహారతి చేసి చక్కగా పూజ చేసుకున్నాను. ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతోటి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఈ కార్తీక మాసం అంతా చక్కగా పూజలు చేసుకుంటే ఆ పుణ్యం అనేది మనకు ఉంటుందన్నమాట. ఆ తర్వాత బయట తులసమ్మవారి దగ్గర కూడాను ఇలా చక్కగా పూజ చేసుకొని పసుపు కుంకుమ గంధము పువ్వులు అన్నీ అమ్మవారికి అలంకరించేసి ఇలాగ ఉసిరి దీపాలు వెలిగించుకున్నాను. నైవేద్యం యాప్లికాయ పెట్టేసుకొని చక్కగా ఇలా పూజ చేసుకున్నానండి. మంగళహారతి ఇచ్చాను. ఇలా గులాబీ పూలతోటి అలంకరించేసి చక్కగా పూజ చేసుకున్నానండి. ముగ్గులు పెట్టుకుంటే అందంగా ఉంటుంది కదండి. ఇక్కడ బిలవపత్రి చెట్టు దగ్గర కూడాను పువ్వులు అలంకరించేసుకొని దీపం వెలిగించుకున్నాను అనమాట. అక్కడ కొంచెం శివలింగం ఉంటే అక్కడ కూడా పెట్టేసుకొని రోజు ఆ శివలింగం పైన ఒక చెంబు నీళ్ళు పోస్తే మంచిదండి. బిలవ చెట్టు కింద పెడితే మంచిదన్నమాట. తెల్లవారేతలకి మనం గోళ్ళ మీద అటు ఇటు పారే గోళ్ళ మీద చక్కగా దీపాలు వెలిగించుకుంటే మంచిదన్నమాట. 5:30 కల్లా నాకు ఇంట్లో పూజ బయట పూజ మొత్తం అయిపోయిందండి. ఉదయాన్నే 5:30 కల్లా ఇంట్లో బయట తులసమ్మవారి దగ్గర ఈ గుమ్మాల దగ్గర అంతా పూజ చేసుకోవటం దీపాలు వెలిగించుకోవటం అంతా అయిపోయిందన్నమాట. ఇప్పుడిప్పుడు 5:30కి తెల్లవారుతుందండి. ఇలా పూజ చేసుకున్నాను అనమాట. పొద్దున్నే అసలు 4:30 కల్లా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. చూడండి
ఇలా వెలిగించుకున్నాను. ఇలా పూజ చేసుకున్నాను. ముగ్గులు వేసుకొని చక్కగా దాని మీద రంగులు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి కదండి. అమ్మవారి దగ్గర కూడా అమ్మవారి దగ్గర కూడా ఇలా ఉసిరి దీపాలు వెలిగించుకుంటే కూడా దామోదర దీపం అని వెలిగించుకుంటాం కదండి, అది దామోదరుడికి చెందిద్దంట. తెల్లవారుజామున 4:30కే వెలిగించుకుంటే దామోదరుడు పూజ అయిద్ది అనమాట. తర్వాత మంచి దీపాలు వెలిగించుకొని హారతి ఇచ్చానండి. హారతి ఇచ్చిన తర్వాత హారతి మనం కూడా తీసుకుంటే అసలు బాగుంటుంది అనమాట. తర్వాత ఇంటి ముందు ఇలా ముగ్గు పెట్టుకున్నాను. మా అమ్ములు లెగవలేదండి, అమ్ములు లెగిస్తే ముగ్గు అంతా చెరిపేసిద్ది అనమాట. ఇలా చక్కగా ముగ్గు పెట్టుకొని ముగ్గు చుట్టూ పువ్వులు అలంకరించుకొని ముగ్గు మధ్యలో ఇలా దీపం వెలిగించుకుంటే ఇంటి ముందు ఎంత అందంగా ఉంటుందో కదండి, చక్కగా ఉంటుంది అన్నమాట. ఇలా ముగ్గులు పెట్టుకొని దీపాలు వెలిగించుకుంటే ఇల్లంతా పొద్దున్నే కలకలలాడుతూ ఉంటుందండి. చూడటానికి కూడా బాగుంటుంది కదా. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది అనమాట. ఇలా పూజ చేసుకున్నాను నేను, చూడండి ఇలాగనమాట. చక్కగా పూజ చేసుకున్నానండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. ఇలా పూజ చేసుకున్నాను. రేపే పౌర్ణమి అండి. వీళ్ళున్న వారికి చక్కగా అందరూ ఇల్లు వాకిల్లో నీట్గా పెట్టుకొని పూజలు చేసుకొని దీపాలు వెలిగించుకొని చక్కగా ఉండండి. బాగుంటే మంచిది కదండి. ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అండి. మీకు ఏదన్నా బాగా పనికొచ్చిద్దని ఈ వీడియో పెట్టాను అన్నమాట.